సుమన్ టీవీ మనీ ప్రేక్షకులకి స్వాగతం. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మన సీక్రెట్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్ మార్కెట్ అక్షరాభ్యాసం ఏదైతే మనం నిన్న స్టార్ట్ చేసామో, సో దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా సీక్రెట్ నెంబర్ 4 గురించి మనం డిస్కస్ చేయడం మొదలుపెట్టాము. సో ఆ సీక్రెట్ నెంబర్ 4లో మనం ఈరోజు ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. సో ఒక రీక్యాప్ చూసుకుంటే సీక్రెట్ నెంబర్ 4లో అంటే ఒక సక్సెస్ సూత్రాస్ అనుకోవచ్చు వీటిని. సో దీనిలో ముఖ్యంగా మీరు ఒక కంపెనీలో ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్గా మీరు డెసిషన్ తీసుకునే ముందు స్పెషల్లీ అటువంటి కంపెనీస్లో స్క్రూటినైజేషన్ అన్నది చాలా ముఖ్యం. సో స్క్రూటినైజేషన్ మీరు చూసుకుంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఆ కంపెనీకి ఎటువంటి రీసోర్సెస్ ఉన్నాయి అండ్ ఆ రీసోర్సెస్ని ఆ కంపెనీ ఏ విధంగా వాడుకోబోతుంది. ఆ రీసోర్సెస్ మనం చూసుకుంటే ముఖ్యంగా హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఫిజికల్ రిసోర్సెస్, దాంతోపాటు నాలెడ్జ్ రిసోర్సెస్. సో ఈ రిసోర్సెస్ అన్నీ ఉంటేనే ఒక యూనిక్నెస్, ఒక యూఎస్పి అన్నది ఒక కంపెనీలో ఏర్పడుతుంది. అది యూనిక్ సెల్లింగ్ పాయింట్ అవుతుంది. సో కంపెనీ నెక్స్ట్ 1 year to 5 years లేదా 10 years వరకు ఎలాంటి ప్రాఫిట్ని సాధించబోతుంది, మార్కెట్ షేర్ని ఎలా పెంచుకోబోతుంది అన్న విషయాన్ని మనకు తెలియబోతుంది ఇటువంటి కైండ్ ఆఫ్ స్క్రూటినైజేషన్లో. సో నెక్స్ట్ సీక్రెట్ నెంబర్ 5లో మనం తెలుసుకుందాము. సీక్రెట్ నెంబర్ 5 చాలా ముఖ్యంగా ఒక సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా కానివ్వండి ఆర్ ట్రేడర్గా కానివ్వండి ఎల్లకాలం ఉండాలి అంటే స్టే అవే ఫ్రమ్ హాట్ స్టాక్స్. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక న్యూస్ బజ్ అనేది క్రియేట్ అవుతుంది ఒక సెక్టర్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కైండ్ ఆఫ్ అ సెక్టర్లో, అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానివ్వండి, ఎఫ్ఎంసీజీ కానివ్వండి, ఫార్మా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వీటిల్లో ఒక్కోసారి ఒక హాట్ బజింగ్ న్యూస్ అనేది స్టార్ట్ అవుతుంది. రాబోయే సంవత్సరాల్లో ఈ సెక్టర్ చాలా ఎంకరేజింగ్గా, స్ట్రెంగ్త్గా ప్రాఫిట్స్ చేయబోతుంది అన్న విషయాలు రూమర్స్ మార్కెట్లో స్టార్ట్ అవుతాయి. సో అటువంటి సెక్టర్లో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉంటాయి, అవి హాట్ స్టాక్స్గా మారిపోతాయి. సో హాట్ స్టాక్స్ అండ్ బోరింగ్ స్టాక్స్ అని 2 కైండ్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. సో ఇటువంటి స్టాక్స్లో ఎక్కువగా మీరు ఎక్స్పోజర్ తీసుకోకుండా మిమ్మల్ని మీరు స్పెషలీ మీ ఇన్వెస్ట్మెంట్స్, మీ హార్డ్ ఎర్న్డ్ ఇన్వెస్ట్మెంట్స్ని మీరు సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి స్టాక్స్లో ఎప్పుడైతే అవి రూమర్ బేస్డ్ బయింగ్స్ అండ్ సెల్లింగ్స్ జరుగుతాయో ఆ హాట్ స్టాక్స్లో వొలటిలిటీ అనేది పెరిగిపోతుంది. వొలటిలిటీ అనేది స్టాక్లో ఒక స్టెబిలిటీ తక్కువ అండ్ ప్రైస్ రైజ్ అండ్ ప్రైస్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. అది డ్యూరింగ్ ఇంట్రాడే సమయాల్లో. సో మార్కెట్లో ముఖ్యంగా ఒక షార్ట్ టర్మ్ ట్రేడర్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్లో నార్మల్ మూమెంట్ ఎలాగైతే ఉంటుందో ఎవ్రీడే, కొన్ని స్టాక్స్లో 10 రూపాయల మూమెంట్ ఉంటుంది హై నుంచి లో చూసుకుంటే ఆర్ లో టు హై. అలాగే కొన్ని స్టాక్స్లో 100 రూపాయల మూమెంట్ కూడా ఉంటుంది జస్ట్ ఇంట్రాడే మూమెంట్లో. సో అటువంటి స్టాక్స్లో ఏముంటుందంటే ఒక వాల్యూమ్ బజ్ లాంటి క్రియేట్ చేసేసి ఒక ఫ్రెంజీడ్నెస్ వచ్చిన తర్వాత చాలామంది ఇంట్రాడే ట్రేడర్స్ కానివ్వండి ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ కానివ్వండి బాగా ఇరుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడం మీ ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ ఉంటుంది. కమింగ్ టు ది సీక్రెట్ నెంబర్ 6. సో ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రతి ఇంట్రాడే ట్రేడర్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్కి వాళ్ళ మైండ్లో తిరిగే ఒకే ప్రశ్న, నాకెంత ప్రాఫిట్ వస్తుంది, నేను ఒక ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశాలు ఏంటి, అండ్ అది డే టు డే కానివ్వండి ఆర్ వారానికి సంబంధించి కానివ్వండి ఆర్ ఆ పర్టికులర్ మంత్ కానివ్వండి. సో ఒక రోజు నుంచి ఒక నెల మధ్యలో నేను ప్రాఫిట్ ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అందులో నాకు 1,00,000 వస్తుందా నెల తిరగగానే, లేదంటే కనీసం నేను 10,000 సంపాదిస్తానా ఆర్ మినిమం 1,000 రూపాయలను నాకు రాబోతాయా అనే డౌట్స్, అనే ప్రశ్నలు ప్రతి ట్రేడర్కి, ప్రతి ఇన్వెస్టర్కి ఇది చాలా సహజం ఈ ఆలోచన ఉండడం. సో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే పెట్టుబడి పెట్టిన తర్వాత మీరు ఆలోచన మొదలు పెట్టకండి. పెట్టుబడి పెట్టే ముందు ఫస్ట్ మీ హోంవర్క్ చేసుకోండి. మీ రిస్క్ అపిటైట్ ఏంటో, అంటే రిస్క్ అపిటైట్ అంటే బేసిక్గా మీరు ఒక ఎక్స్ అమౌంట్ పెట్టిన తర్వాత ఆ ఎక్స్ అమౌంట్లో 1% మీరు స్టాప్ లాస్ అనుకుంటున్నారా, రిస్క్ బేర్ చేయడానికి 10% అనుకుంటున్నారా, లేదంటే మీరు పెట్టిన పెట్టుబడిలో 50% లాస్ అయినా కానీ మీ దగ్గర ఆ తట్టుకునే ఆ కెపాసిటీ ఉందా, ఫస్ట్ అది మీరు ఒక పేపర్లో రాసుకొని మీ కైండ్ ఆఫ్ రిస్క్ అపిటైట్ని మీరు జడ్జిమెంట్ తీసుకున్న తర్వాత, ఎందుకంటే ఎవ్రీ ఇన్వెస్టర్కి ఆర్ ప్రతి ట్రేడర్కి ఒక కస్టమైజేషన్ అనేది ముఖ్యం. ఎందుకంటే ఒక టైలర్ మేడ్ సొల్యూషన్స్ మీరు ఒకవేళ సొంతగా తీసుకోలేకపోతే తప్పకుండా ఒక పోర్ట్ఫోలియో మేనేజర్, ఒక ఫండ్ మేనేజర్ సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు.
ఒక రీజనబుల్ ఫీజ్ పే చేసి, లేదా మీ సొంతంగా మీరు చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక హోంవర్క్ చేసుకున్న తర్వాత ఒక డిసిషన్స్కి రండి. దాంట్లో ఏమవుతుందంటే మీరు నిర్ణయం ముందే తీసుకున్న తర్వాత పెట్టుబడి స్టార్ట్ చేస్తారు కాబట్టి సో దానిలో వచ్చిన లాస్ మీరు ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నందువల్ల మీకు ఆ డిసప్పాయింట్మెంట్ కానివ్వండి, మీకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ కానివ్వండి, అవి ఎప్పుడు కూడా మీ దగ్గరికి రావు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సీక్రెట్ నెంబర్ 6 పైన మీరు తప్పకుండా వర్క్ చేయాలి ఆన్ అ డే టు డే బేసిస్, ఎవ్రీడే. ఎందుకంటే ఒకరోజు మీ ఆలోచన 10% వరకు నేను రిస్క్ తీసుకుంటాను, ఈరోజు నా లాస్ 10% వరకు వచ్చినా కానీ నేను రెడీగా ఉన్నాను అనే ఆలోచన ఉంటుంది. ఇంకో రోజు ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ అ లిటిల్ లో డౌన్, అంటే మూడ్ కాస్త ఇంట్రాడే ట్రేడర్స్కి ఆర్ చాలా మంది చిన్న ఇన్వెస్టర్స్కి ఉంటుంది, నేను ఈరోజు 2% కంటే ఎక్కువగా లాస్ తీసుకోదలుచుకోలేదు, బికాస్ మార్కెట్స్లో ఏషియన్ మార్కెట్స్ కానివ్వండి, అమెరికన్ మార్కెట్స్ కానివ్వండి బాగా పడ్డాయి లేదా బాగా పెరిగాయి కాబట్టి ఈరోజు రిస్క్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈరోజు నేను 2% రిస్కే రెడీగా ఉంటాను అనే ఆలోచన కూడా డే టు డే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అటువంటి వాళ్ళ కోసం కూడా ఫస్ట్ మీరు మీ ఆలోచన మీరు ఒక పేపర్లో రాసుకున్న తర్వాత ఆ ఆలోచనని మీరు ఇంప్లిమెంట్ చేయండి స్టాక్ మార్కెట్లో. సీక్రెట్ నెంబర్ 7, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, స్పెషలీ ఈ సామెత గెట్ రిడ్ ఆఫ్ వీడ్స్ అండ్ వాటర్ ఫ్లవర్స్ అంటారు దీన్ని. సో ముఖ్యంగా దీనిలో చూసుకుంటే ఆలోచన ఏంటంటే మీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేశాక మీ పోర్ట్ఫోలియోలో ఒక 10 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నప్పుడు సో మీకు అందులో ఒక 8 కంపెనీస్ లాస్ ఇవ్వడం మొదలుపెట్టాయంటే అటువంటి స్టాక్స్లో బేసిక్గా ఇంట్రెన్సిక్ వాల్యూ లేనట్టు ఆర్ బేసిక్గా ఒక క్వాలిటీ బిజినెస్ ఆ సిచ్యువేషన్లో పాజిటివ్గా రన్ అవ్వనట్టు. సో ఇటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 రూపాయలు ఉన్న షేర్ ప్రైస్ని మీరు కొన్నారు, అది 50% పడిపోయినా కానీ మీరు ఒక ఆశతో ఒక హోప్తో అందులో ఇన్వెస్టెడ్గా ఉంటారు. తోటి వేరే ఇన్వెస్టర్స్కి కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో తప్పకుండా ఈ స్టాక్ రీబౌండ్ అవుతుంది, ఈ స్టాక్ చాలా పెరగబోతుంది, అందులో ఇన్వెస్టెడ్గా ఉండండి ఆర్ హోల్డ్ చేయండి అని మీరు ఆలోచించుకుంటారు, ఇతరులు కూడా చెప్తారు. బట్ ముఖ్యంగా చూసుకుంటే అదే స్టాక్ లాసుల్లో ఉన్నప్పుడు ఇంకా లాస్ ఎక్కువగా ఇవ్వడం మొదలుపెడుతుంది, అది ఎండ్ ఆఫ్ రిజల్ట్ కాబోతుంది మీ ఇన్వెస్ట్మెంట్స్కి. ఇంకొక సినారియో తీసుకుంటే ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో ఆ 2 కంపెనీస్లో ఎప్పుడైతే మీకు ప్రాఫిట్స్ రావడం మొదలవుతుందో, ఎందుకంటే 8 కంపెనీస్లో మీకు లాస్ వస్తున్నప్పుడు మిగతా 2 కంపెనీస్లో మీకు ప్రాఫిట్ వస్తున్నప్పుడు కనీసం 10% రాగానే మీరు తొందరబాటులో అటువంటి స్టాక్స్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వడానికి ఎప్పుడూ చూస్తుంటారు. సో అలాంటి తొందరపాటు చిన్న ప్రాఫిట్స్ కోసము అండ్ మేజర్ లాస్ కోసము ఎప్పుడు ఉండకూడదు. ఇన్ఫ్యాక్ట్ ఈ రెండిట్లో చూసుకుంటే రివర్స్గా ఉండాలి, రివర్స్ అప్రోచ్ ఉండాలి. అంటే కనీసం ఒక 50% ప్రాఫిట్ వచ్చేంత వరకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, డైవర్సిఫై కంప్లీట్ ఫండ్స్ని చేయాలి. అండ్ అలాగే ఒక 10% కాకుండా 5% లాస్ రాగానే ఆ స్టాక్లో నుంచి తప్పకుండా ఎగ్జిట్ అవ్వాలి. అది ఎగ్జాక్ట్లీ ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ 10% ఆర్ 5% అన్న లాస్ బుక్ చేసుకోవడానికి అలాంటి రూల్ అంటూ లేదు, అది కూడా మీ రిస్క్ అపిటైట్ పైనే ఆధారపడి ఉంటుంది. సో అలాంటి రిస్క్ అపిటైట్ ఉన్నవాళ్ళు కొంతమందికి 4% చాలా ఎక్కువ అనిపిస్తుంది, కొంతమందికి 20% కూడా నార్మల్ అనిపిస్తుంది. సో ఈ డెసిషన్ మాత్రం తప్పకుండా ప్రతి ఇన్వెస్టర్ వాళ్ళ రిస్క్ అపిటైట్ గురించి ఆలోచించి అది మీరు ఒక పేపర్లో రాసుకున్న తర్వాత ఆ డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇతరుల మాటలు విన్న తర్వాత వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యేసి మీరు వాళ్ళ మాటను పట్టించుకోవడం వల్ల మీ స్ట్రాటజీ ఏదైతే సక్సెస్ ఇవ్వబోతుందో ఆ స్ట్రాటజీని మీరు మర్చిపోతారు, దాన్ని పక్కన పెడతారు. సో అలా చేయకండి. తప్పకుండా ఈ సీక్రెట్ నెంబర్ 7ని మాత్రం ఫాలో చేయండి. సో మీ ఓన్ రిస్క్ అపిటైట్ మాత్రం తప్పకుండా డిసైడ్ చేసుకొని మరి ఇన్వెస్ట్ చేయండి. సీక్రెట్ నెంబర్ 8, ఈ సక్సెస్ సూత్రాలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆల్రెడీ కొన్ని టాపిక్స్ మనం డిస్కస్ చేసాం, అందులో నుంచి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్లో మనం చూసుకుంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఒక కంపెనీ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా మీరు ఆలోచించాల్సింది ఒక ఫండమెంటల్. సో ఎందుకంటే ప్రతి కంపెనీని ఒక ఫండమెంటల్ని బేస్ చేసుకొని ఒక బిజినెస్ అనేది మొదలు పెడుతుంది. సో అటువంటి ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, ఆ స్ట్రాంగ్ ఉన్న ఫండమెంటల్స్ ఇంట్రిన్సిక్ వాల్యూలో ఎలా కన్వర్ట్ అవుతుంది అండ్ దాంతోపాటు వాళ్ళు వాల్యూని ఎలా అన్లాక్ చేయబోతున్నారు. సో ఆ వాల్యూ అన్లాకింగ్ అనే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో ఒక్కోసారి
అక్కడ ఆ వాల్యూ అన్లాకింగ్ లేనప్పుడు ఆర్ ఆ క్వాలిటీ బిజినెస్ లేనప్పుడు అక్కడ స్టాక్ ప్రైస్ డెప్రిషియేట్ అవ్వడం లేదా ఫాల్, దాంతోపాటు లేదా కరెక్షన్ కూడా మొదలవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాంటి సమయాల్లో మీరు ఇమీడియట్గా మీ హోంవర్క్లో ఒకసారి రీలుక్ అనే ప్యాటర్న్ని ఫాలో చేయాలి. రీలుక్ అంటే మీరు చేసుకున్న హోంవర్క్ ఆ స్పెసిఫిక్ XYZ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ గురించి మీరు మళ్ళీ ఆ కంపెనీ హోంవర్క్ని ఒకసారి మళ్ళీ రీలుక్ చేయండి, రీవిజిట్ చేయండి. అక్కడ ఎక్కడైనా మిస్ అయిన పాయింట్స్ మళ్ళీ ఒకసారి మీకు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి స్టాక్స్లో తప్పకుండా మీరు ఈ ఫండమెంటల్స్ని ఫాలో చేసేవాళ్ళు చాలా ఇన్వెస్టర్స్ ఉన్నారు. చిన్న ఇన్వెస్టర్స్ నుంచి మేజర్ HNI ఇన్వెస్టర్స్ కూడా ఇటువంటి ఫండమెంటల్స్ ఫాలో అవుతారు. కాబట్టి సో ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా గమనించి మరి మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేద్దురు. సో ఇంపార్టెంట్ మనం చూసుకుంటే ఈ ఫండమెంటల్స్ మీరు చూసుకోవాల్సింది పాయింట్స్ నెంబర్ 1లో ఫైనాన్షియల్ గ్రోత్, రెండవది ప్రాఫిటబిలిటీ అండ్ దీంతోపాటు ఫ్యూచర్ ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ సెక్టర్లో. అది IT, ఫార్మా, FMCG కానివ్వండి ఆర్ ఆటోమోటివ్ సెక్టర్ కానివ్వండి ఆర్ బ్యాంకింగ్ సెక్టర్ కానివ్వండి. సో ఇటువంటి స్టాక్స్లో ఉన్న ఫ్యూచర్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఫైనాన్షియల్ ట్రెండ్స్ ఏముంటాయి అన్నదానికి మీరు రెగ్యులర్గా డే టు డే బేసిస్ కానివ్వండి, వీక్లీ బేసిస్ కానివ్వండి మీరు క్లోజ్గా వాచ్ చేయాల్సిన అవసరం అండ్ ఎమర్జెన్సీ అనే సిచ్యువేషన్ ప్రతిసారి మైండ్లో ఉంచుకోండి. 9వ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్లో 99% షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కొంతమంది ఈ తప్పుల్ని రిపీటెడ్గా చేస్తూ ఉంటారు. అదేంటంటే తొందరపాటు. సో మార్కెట్లో ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశాక ఎగ్జాంపుల్ మార్కెట్స్ క్రాష్ అయ్యాయి. సో మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు మీ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో 50,000 కాస్త లాసుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలో మీకు చాలామంది చెప్తుంటారు, భయపెట్టే న్యూస్లు వస్తుంటాయి ఆర్ వేరే ఒపీనియన్స్ మీకు ఇస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో ఇమ్మీడియట్గా మీరు ఎగ్జిట్ అయిపోయింది, స్టాక్స్ అన్నీ జీరో అయిపోయే ఛాన్స్ ఉన్నాయని ఆ భయంతో మీరు అక్కడ లాసెస్ బుక్ చేయడం మొదలు పెడతారు. అది తొందరపాటు వల్ల ఆలోచించకుండా. సో ఆ ప్యానిక్ అటాక్ వచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంకో విధంగా ఆలోచించండి. దాన్ని అంటారు ఒక రివర్స్ కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్. సో రివర్స్గా మీరు ఆలోచిస్తే ఈ క్రాష్ ఇది నాకు బయింగ్ ఆపర్చునిటీ అవ్వచ్చు, లేదంటే అట్ ద సేమ్ టైం నేను ఉన్న స్టాక్స్లో అందులో ఒకవేళ 10 కంపెనీస్లో నేను ఇన్వెస్టెడ్గా ఉంటే అందులో కనీసం ఒక 5 కంపెనీలు చాలా స్ట్రాంగ్ గ్రోత్ ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కనీసం ఆ 5 స్టాక్స్లోనన్నా నేను ఇంకా యావరేజ్ చేసుకోవచ్చా, లేదంటే ఫ్రెష్గా ఆ స్టాక్స్ కాకుండా వేరే సెక్టర్స్ని నేను ప్రిఫర్ చేయొచ్చా అనే ఆలోచన మీరు చేసిన తర్వాతే మీరు ఆ డెసిషన్ తీసుకోండి. అండ్ ఈ డెసిషన్కి జనరల్గా మీరు కొన్ని గంటలు ఆర్ కొన్ని రోజులు కూర్చొని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో తప్పకుండా కొన్ని నిమిషాల్లో మీరు ఆల్రెడీ చేసుకున్న హోంవర్క్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా మీరు రాసుకున్న తర్వాత ఆ డెసిషన్, ఆ ఫైనల్ ఎగ్జిక్యూషన్ అనేది చేసే ముందు మాత్రం తప్పకుండా ఈ తొందరపాటు గురించి ఆలోచించి ఈ 9వ సీక్రెట్ని ఫాలో అవ్వండి.